6 గ్యారంటీలపై నిలదీతలు, సంక్షేమ పథకాలపై రగడ, ఒకవైపు ధాన్యం కొనుగోలులో జాప్యం, మరోవైపు విద్యారంగంలో అంతులేని నిర్లక్ష్యం. అటు రైతు బంధు కష్టాలు, ఇటు నిధుల కటకట. అందుకే తెలంగాణలో రేవంత్ మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. తమ వైఫల్యాలను దాచేందుకే ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెస్తోంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించాలి, జనం దృష్టిని మళ్లించాలి. రాష్ట్రంలో అంతా బాగుంది అనే భ్రమ కల్పించాలన్నదే కాంగ్రెస్ వ్యూహం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. కవిత లేఖపై హస్తం శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. టీ కప్పులో తుఫానులా మారింది తెలంగాణ రాజకీయం. చినికి చినికి గాలివానలా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖతో రాజుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరితో ఎవరు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో ఎవరికీ అంతుచిక్కడో లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అన్ని పార్టీల లీడర్లు హీటెక్కిస్తున్నారు. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, తాను ఎలాంటి పార్టీ పెట్టడం లేదని ఆమె స్పష్టం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు జరుగుతున్న ప్రచారమంతా శుద్ధ అబద్దమన్నారు కవిత. తనకు తండ్రే సుప్రీం అన్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ దళానికి నాయకుడు కేసీఆర్ఏనని ఆమె చెప్పుకొచ్చారు. తనకెవ్వరూ లీడర్ లేడంటూ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నట్టు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ పార్టీ చేయని కార్యక్రమాలను జాగృతి తరపున చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఏనాడు పదవుల కోసం పోరాడలేదన్నారు కవిత. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశారని ఆమె గుర్తు చేశారు. లీకు వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానంపై వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్న ఎమ్మెల్సీ కవిత మాస్టర్ స్కెచ్ తో మైండ్ గేమ్ మొదలుపెట్టారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందో వేచి చూడాలి. రైట్, ఇదే అంశంపైన ఇవాళ డిబేట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసినటువంటి లేఖ చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతూ ఉంది. సో ఈ రోజు కవిత మీడియా చిట్ చాట్ లో చాలా విషయాలపై చాలా క్లారిటీగా మాట్లాడారు. ఆ విషయాలకు సంబంధించి ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఉపాల లక్ష్మణ్ గారు అండ్ అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మూర్తి గారితో స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, ఈ రోజు కవిత మాట్లాడినటువంటి మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ లో మేజర్ గా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేటువంటి కుట్ర జరుగుతోంది అనే దానిపైన ఆవిడ ఎక్కువగా స్ట్రెస్ చేశారు. అలాగే నేను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర గురించి నేను చాలా క్లియర్ కట్ గా చెప్పాను అని కూడా ఆవిడ అన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో ఇలా మాట్లాడిస్తారా, మీకు దీనివల్ల ఏమొస్తుంది నా మీద పడి ఏడిస్తే అని కూడా అన్నారు. అలాగే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, పార్టీలో ఇంకెవ్వరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని ఆవిడ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సో అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కేసీఆర్ లీడర్షిప్ తప్ప వేరే నాయకత్వాన్ని కవిత అంగీకరించట్లేదు అని అంటే కేసీఆర్ అధ్యక్ష పదవి నుంచి ఏమన్నా తొలగుతున్నారా, తొలగిస్తున్నారా, ఏం జరుగుతోంది పార్టీలో? ఎందుకు లీడర్షిప్ గురించి ఆవిడ పదే పదే ప్రస్తావించారు? అదేం లేదండి, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మళ్ళీ అధికారంలోకి రావాలన్నది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అదే విధంగా ఏం జరుగుతుంది పార్టీలో అన్నది కూడా పార్టీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కుట్రపూరితంగా లిక్కర్ కేసులో ఇరికించిన తర్వాత, అయితే జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా, జైలుకు పోయే ముందు ఈడీ రైట్స్ అయిన సందర్భంలో కూడా ఏదైతే కవితక్క గారు పదే పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీలో చేరండి, చేరితే కేసు ఉండదు, ఆ విధంగా నాకు కూడా ప్రపోజల్స్ రావడం జరిగిందని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సరే, బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఎందులో చిచ్చులు పెడుతుంది అన్నది కూడా మనం మహారాష్ట్రలో కూడా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న పార్టీని 2 ముక్కలు చేసేట్లు, ఆడ ఉన్న ఏదైతే కుటుంబాలను కూడా దూరం చేసేది. అది చాలా ఉంటాయి అంశాలు. ఎందుకంటే బీజేపీ ఏం చేస్తున్నది, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను మల్లగొడుతున్నది, ఏదైతే రాజకీయంగా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఏదైతే ప్రభుత్వాలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది అన్నది గతంలో చెప్పింది. అదే విధంగా ఇప్పుడు కూడా మనకు తెలుసు, అన్ని విధాలుగా మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్
పైన కూడా రోజు కవితక్క గారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ఎల్లో మీడియా ఏ విధంగా మా మీద ప్రచారం, నాకు తెలిసి ఒక చిన్న విషయం చెప్తా, ఎందుకంటే పేపర్ల పేర్లు నేను ప్రస్తావించాను. ఒక 2 ప్రముఖ పత్రికలు ఎన్నడూ కూడా కాంగ్రెస్ కు ఎన్నడూ రాయని పత్రికలు రేవంత్ రెడ్డికి రాస్తున్నాయి అంటేనే కొంతమంది అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుందో రాష్ట్రంలో, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నది, ఏ విధంగా కుట్రలు పండుతున్నది, మాలోన లుకలుకలు రావాలని ఏ చిన్న అంశం దొరికితే కూడా కుక్కకు బొక్క దొరికినట్టు ఏ విధంగా చిలికి గాలివాల చేస్తున్నది అన్నది కూడా మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అటు మీరు అన్నది ఇంతకు ముందు 6 గ్యారంటీల విషయం చాలా ఘోరమైన అంశం ఉన్నది. ఎందుకంటే ఫ్రీ బస్సు రోజు 10 కోట్లు కట్టాలి, అది కట్టకుండా దాదాపు 4,000 కోట్లు అయింది. ఫ్రీ గ్యాస్ ఎవరికి వస్తుందో తెలియట్లేదు, కంప్లీట్ గా డబ్బులు కట్టవలసింది. అదే విధంగా పవర్ డిస్కామ్లకు బోలెడంతా పెండింగ్ ఉన్నది, అవి కూడా పే చేయకుండా ఏదో సంస్థల నష్టాలు నెట్టుకుంటా మేము అది ఫ్రీ ఇస్తున్నాం అని ప్రజలను మభ్య పెడుతున్నాం. అదే విధంగా విద్యార్థులు దాదాపు 100 మంది చచ్చిపోయారు, రైతులు 500 మంది చచ్చిపోయారు. అదే విధంగా ఆటో డ్రైవర్లు చచ్చిపోతా ఉన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు చనిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి పోడు. అదే ఢిల్లీకి మాత్రం ఖచ్చితంగా 30 సార్లు, 32 సార్లు, 33 సార్లు ఢిల్లీకి పోయే టైం ఉంటుంది. కనీసం పరిజ్ఞానం, కనీసం ఒక కర్టసీ, అదే విధంగా ఒక జాలి అన్నది లేని ప్రభుత్వం నడుస్తున్నదండి. అదే విధంగా ఏదైతే కవిత గారు లెటర్ రాశారో, లెటర్ రాసిన తర్వాత మా 25 వసంతాల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అయింది. ఆ కార్యక్రమంలో జనాలు కూడా కొక్కలలో పాల్గొన్నారు, అది సక్సెస్ అని. అదే విధంగా సక్సెస్ కు సంబంధించి కవిత గారు విషయం చెప్తూనే కొన్ని అంశాలు, ఆమె వ్యక్తిగతంగా అనిపించిన అంశాలు, ఆమె గమనించిన అంశాలు పార్టీ దృష్టికి తీసుకురావడం, ఇది పార్టీ పూర్తిగా అంతర్గతమైన విషయం. ఈ అంతర్గతమైన విషయాన్ని ఏదైతే ఆ లెటర్ ను లీక్ చేయడం వల్ల ఆ లెటర్ లో ఉన్న అంశాలు ఏదైతే కాంగ్రెస్ కానీ ఏదైతే బీజేపీకి కానీ ప్లస్ అయినాయి, అంతే తప్ప కానీ మాకు ఏ మాత్రం మైనస్ కాదు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి ఇవి వ్యక్తిగత విభేదాలు తప్ప పార్టీ విభేదాలు కాదు. మా పార్టీకి ఏదైతే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, అదే విధంగా కవితక్క కానీ, మా అందరికి అది నాతో పాటు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అని చెప్పడం ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు? అంటే పార్టీలో విభేదాలు లేవు అని చెప్తున్నారు, మరి ఆవిడే స్వయంగా విభేదాలు నేను చెప్తా వినండి. ఇప్పుడు అంతర్గత విషయం, ఆమెకు సంబంధించి ఎక్కడైతే ఆమె నొచ్చుకున్నదో ఆ నొచ్చుకున్న అంశాలు కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని బహిర్గతం చేసిన వాళ్ళు ఎవరన్నది అది తల్లి, అదే అంటే తండ్రి బిడ్డకు సంబంధించిన ఇష్యూ. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అదే విధంగా పార్టీల విషయాలు చెప్తున్నా. పార్టీ క్రమశిక్షణ ఎక్కలేదు, మేము కుర్చీ మడత పెట్టుకొని ఎక్కడ కొట్టుకోలేదు, పిడిగుద్దులు ఎక్కడ కొట్టుకోలేదు. ఏదైతే గాంధీ భవన్ సాక్షి ఎక్కడ కూడా మేము ఎవరి మీద దాడులు చేయలేదు, ఒక పార్టీ ఆఫీస్ మీద కూడా ఎప్పుడు కూడా మేము దాడి చేయలేదు. ఉద్యమం సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల మీద తప్ప ఎవరి పార్టీల మీద మేము ఏదైతే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించడం, అదే విధంగా రాజకీయ పార్టీలకు ఎంత గౌరవం ఇవ్వాలో గౌరవించడం, వాళ్ళు మీటింగ్లు పెట్టే పర్మిషన్లు ఇచ్చినాం. మేము మీటింగ్లు పెట్టుకుంటే నేను ప్రత్యక్ష సాక్షి, నేను కూడా ఏదైతే పర్మిషన్ కోసం ఏసీపీ దగ్గరికి వరంగల్ పోవడం జరిగింది ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులతో. ఎందుకంటే పోయిన తర్వాత 20 రోజులు పెండింగ్ పెట్టి మా దగ్గర ఏదైతే మెయింటెనెన్స్ కు డబ్బులు తీసుకొని దాదాపు పోలీసులు కూడా డబ్బులు తీసుకొని రక్షణ కల్పిస్తామని ఎక్కడిదక్కడ ఫెయిల్ కావాలని చూసి, అదే విధంగా హైదరాబాద్ నుంచి ఏదైతే అదే విధంగా ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి వస్తుంటే ఎక్కడెక్కడ టోల్ గేట్ దగ్గర ఆపి ప్రయత్నం చేసిండు. అయినా కూడా జనాలు తన్నుకొలొచ్చిళ్ళు. అదే విధంగా ఏదైతే సభను సక్సెస్ చేసింది. ఇలాంటి సభ విషయంలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలు సవరించుకోమని చెప్పిన అంశాలను చినికి గాలివాన చేస్తున్నారు. సో ఇది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అంటారు కదా రామూర్తి గారు, రైట్? అంతర్గత వ్యవహారాన్ని మరి బహిరంగంగా వచ్చి మాట్లాడొద్దు, దీనిపైన కామెంట్స్ చేయొద్దు అని ఆల్రెడీ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సో అయినప్పటికీ కూడాను మళ్ళీ ఈ రోజు కవిత మీడియా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? బహిరంగంగా ఆమె కూడా ఇవాళ చెప్పింది ఏంటండి, పార్టీలో చాలా అంశాలు ఉన్నాయి, అంశాల విషయాలు కూడా ఏంటంటే పార్టీ చేయని పనులు జాగృతి చేస్తున్నా అన్నది మా నాయకుడు కేసీఆర్ గారే అన్నది. కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు కూడా ఇప్పుడు మీరు రామన్ అడగండి, అదే విధంగా హరీష్ రావు గారిని అడగండి, ఇతర నాయకులు అడగండి, మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారిని ఖచ్చితంగా గద్దె మీద కూర్చోబెట్టడానికి కవితతో పాటు అదే విధంగా అయితే హరీష్ రావు గారితో పాటు అదే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తారు, మేము కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రజలు కోరుకునే వ్యక్తి ఎవరన్నా, ఏ గ్రామంలో వేయైనా, ఎక్కడ మండలానికి సంబంధించిపోయినా, నగరానికి సంబంధించిన, గ్రేటర్ కు సంబంధించిన ఏ గ్రామాలకు లేనా, ఎక్కడికి పోయినా కూడా ఒకే మాట వస్తుంది, కేసీఆర్ గారు మాట్లాడాలి. దాదాపు కేసీఆర్ ఎక్కడున్నావన్నా అని ఆర్తనాదాలు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూడొచ్చు, ఏదైతే కవితతో పాటు లక్షలాది మంది ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వం ఉండాలి అని అనుకుంటున్నారు, రైట్? అయితే మరి కావాలనే నన్ను ఎంపీ ఎలక్షన్స్ లో మా పార్టీ నేతలే ఓడించారు అనేటువంటి కామెంట్ కి మీ సమాధానం?
ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో జరిగిన అంశాలను కూడా మనం చూసుకోవాలండి. ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది, అక్కడ రైతులు ఏ విధంగా ఏదైతే నామినేషన్ రేసులు, అదే విధంగా బీజేపీ ఏ విధంగా దోకా చేసి ఏదైతే కానీ వాళ్ళ గురించి మాట్లాడేది, రైతుల గురించి మాట్లాడేది, బీజేపీ నేతల గురించి మాట్లాడేది, మా నేతలు ఏమంటున్నా అంటే వాళ్ళు వేసిన వాళ్ళు రైతుల సందర్భంలో రైతులకు సంబంధించి అక్కడ ఎవరైనా వెనుక ఉన్నారా అన్న అక్కడ డౌట్ వచ్చి ఆమెకు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎవరైనా బీఆర్ఎస్ నేతలు వెనుక ఉండి చెప్పొచ్చు అన్న అంశం మీద ఆమెకు డౌట్ ఉన్నదా, డౌట్ క్లారిటీ చేయవలసింది. వాస్తవంగా పార్టీ అదే విధంగా ఏదైతే స్వయంగా ఆమె కూడా అక్కడ ఎంపీగా ఇంతకుముందు గెలిచారు కాబట్టి అక్కడ కూడా ఆమె కమ్యూనికేషన్ ఉంటది కాబట్టి ఆమెకు ఇన్ఫర్మేషన్ ఉంటది. అంతే తప్ప దాన్ని మొత్తం అది పార్టీ అంతర్గత విషయం, అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాలు. ఆమె ఓడిపోవడం గెలవడం అన్నది ప్రజల తీర్పు. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా పార్టీలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు కానీ ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అయిండు. అదే విధంగా 2 సార్లు, ఎందుకంటే 13 ఏళ్ళు కొట్లాట పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. 9 ఏళ్ళు అద్భుతమైన పాలన అందించినాం. 2 సార్లు ఒక్కొక్కరు అందరూ రిపీటెడ్ గెలిచినాం. 3ఓసారి కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఎందుకంటే మార్పు అని వీళ్ళ ప్రచారం వల్ల, అదే విధంగా యూట్యూబ్ లో, అదే విధంగా లేని అంశాలు తీసుకొచ్చి కాళేశ్వరం విషయం కూడా నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు. వాస్తవంగా మేడిగడ్డలో పిల్లర్ కుంగిన విషయం వాస్తవం. ఆ పిల్లర్ కుంగిన తర్వాత అసలు వాస్తవంగా కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూడా కాళేశ్వరం ఉండదండి. కాళేశ్వరానికి దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాళేశ్వరంలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదండి. ఒక పంప్ హౌస్ తప్ప ఆడ కాళేశ్వరంలో ఏమి లేవు. కుందిల్లా గానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు ఏంటంటున్నా అంటే ఒక కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరంలో మేడిగడ్డ కాదు, మేడిగడ్డకు ఓన్లీ ఆ ఫస్ట్ స్టార్ట్ అప్పుడు దానికి సంబంధించి 1800 కోట్లు. దాన్ని కొంచెం ఎల్ఎన్టీకి మాకు ఇబ్బంది అవుతుంది, ఈ కాస్ట్ లో మేము చేయలేమంటే 2800 కోట్లతో చేయడం జరిగింది. 2800 కోట్లలో ఒక్క పిల్లర్ ఉండిపోతే లక్షల కోట్ల నష్టం వచ్చింది, 1,00,000 కోట్లు తిన్నారు అనే అభియోగం మోపే వాళ్లకు వాస్తవాన్ని ఒక దండం పెట్టి చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం గురించి మనం చాలా సార్లు మాట్లాడాము. కాళేశ్వరంలో జరిగిన అవినీతి చిన్న విషయం కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు, అదే విధంగా కెనాల్స్, అదే విధంగా రిజర్వాయర్లు, అదే విధంగా ప్రాజెక్టులు మొత్తం చూసుకుంటే 1,00,000 కోట్లు అయినట్టు. 1,00,000 కోట్ల మొత్తం కంప్లీట్ గా మాకు డబ్బులు ఇస్తే ఎల్ఎన్డి గాని, మెగా గాని స్వచ్ఛంద సంస్థన లేకపోతే ఫ్రీగా చేస్తారా వాళ్ళు? ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు కాలువలు కనబడతాయి, కాళేశ్వరం సంబంధించి మీకు ప్రాజెక్టు కనబడతాయి, రిజర్వాయర్లు కనబడతాయి, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల నీళ్లు అందుతున్నాయి. ఫ్రీగా ఎవరు చేయరు కదా అండి. ఇవన్నీ చాలా అంశాలు రాష్ట్రంలో చాలా రాక్షస పాలన నడుస్తుంది. ఈ రాక్షస పాలన కొంచెం డైవర్ట్ చేయడానికి ఏదైతే ఈ కాంగ్రెస్ కానీ అదే బీజేపీ కానీ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. మీడియాను కొంటున్నారు, మీడియాతో కూడా నడుపుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు, ఏమి కూడా దాగని పరిస్థితి కాదండి. ఇప్పుడు పరిస్థితుల్లో మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. రైట్. అయితే మీరు ఒక విషయాన్ని దాటవేస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ గురించి ఎవరో మాట్లాడుతున్నారన్నారు. ఎవరో మాట్లాడితే దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్, కేసీఆర్ డాటర్ చాలా క్లియర్ గా నేను జైల్లో ఉన్నప్పుడే ఈ చర్చలు వచ్చాయి, నేను వద్దు అని చెప్పాను అని చెప్పేసి ఆవిడ అంత క్లియర్ గా మాట్లాడారు కదా. ఇప్పుడు కవిత గారు జైలుకు పోయే ముందు ఈడీ రైడ్ అయినప్పుడే చెప్పింది అది. అందరూ ఇప్పుడు నేను కూడా ఇంత ముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఆ ప్రతిపాదన తీసుకొచ్చి కేసు లేకుండా చేస్తామంటే ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కవిత గారు ఏదైతే స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ లో లుక్కలు ఏదైతే పార్టీని 2 భాగాలుగా చేద్దామని ట్రై చేసిన మాట వాస్తవము. కానీ ఎలాంటి విభేదాలు లేవు. కేసీఆర్ గారు మా నాయకుడు, ఎలాంటి నేను పార్టీ పెట్టబోను. అదే విధంగా నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తనే అని కవిత గారు మరీ చెప్పినా కూడా ఒక ఎల్లో మీడియా, ఒక వన్ టైప్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని కాపాలి. పార్టీలో ఉన్న అందరికి కూడా చెప్తున్నా, మా పార్టీలో ఉన్న అందరికి కూడా చెప్తున్నా, ఇదే వేదికగా మా పార్టీ ఎలాంటి చిన్న అంశాలు కూడా లేవు, ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ బ్రహ్మాండంగా మళ్ళా సర్పంచ్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మళ్ళీ పుంజుకుంటది. మేము 1.8% మాకు వాళ్ళ తేడా అంతే తప్ప కానీ పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే పోయింది ఏం లేదు. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చినాయంటే బీజేపీ కూడా 13 రాష్ట్రాలు వచ్చినాయి, అదే విధంగా కాంగ్రెస్ కూడా 11 రాష్ట్రాలు వచ్చినాయి. 0 ఏ పార్టీని డిసైడ్ చేయి. ఒకప్పుడు 19 నాకు మా నాన్నకు మధ్య గ్యాప్ పెంచుతున్నారు, దూరం పెంచింది ఎవరో తెలుసు, ఆ కుట్ర చేస్తున్నది ఎవరో తెలుసు అన్నప్పటికీ కూడా మీరు మాత్రం పార్టీలో ఏమీ లేవు, అందరం బాగున్నాము. నేనేమంటున్నా ఈ అంశాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించాలి రోజా గారు. ఎందుకంటే నాకు మా తండ్రి గారికి దూరం పెంచాలని చూస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి వ్యక్తిగత అంశం. ఆ వ్యక్తిగత అంశాన్ని వాళ్ళు ఎందుకంటే తండ్రిని అదే విధంగా కూతురుని ఎవరు విడదీయలేరు. విడదీయాలని చూసినా కూడా ఏం జరుగుతుందని ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది.
నేనేమంటున్నా, పార్టీ కాదు, ఇది పార్టీకి సంబంధించిన అంశమే కాదు, వ్యక్తిగత సమస్య. అది వ్యక్తిగత సమస్య కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. ఆ వ్యక్తిగత స్థాయి నాది కాదు మాట్లాడేది. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ, అదే విధంగా కవిత గారు కానీ, అదే విధంగా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలి. కుటుంబ సమస్య, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రైట్ అండి. ఓకే, సో లింగం గారు, కాంగ్రెస్ మునిగిపోయేటువంటి నావా, ఆ పార్టీతో రాయబారం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు అని కవిత అంటున్నారు. అయితే ఇటు బీజేపీ అయితే కవిత అడుగులు కాంగ్రెస్ వైపే అని చెప్తున్నాయి. సో ఏం జరుగుతుందంటారు? కవిత ఆప్షన్ ఎటువైపు అనుకుంటున్నారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజు ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు, ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్లీ ఇవాళ ఏదైతే కవిత విషయం జరుగుతుందో ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమ సొమ్మునంతా కూడా దోచుకొని దాచుకున్నారు. ఆ దాచుకున్న సొమ్ము వాటాల పంపకంలో జరిగినటువంటి వ్యవహారం తప్ప ఇది మరేది కాదు. ఇది తెలంగాణ ప్రజలకు గాని, వాళ్ళ కవిత వ్యవహారం, అదే విధంగా తెలంగాణకు గాని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళని అదే చెప్తున్నా, వాళ్ళ ఆస్తి పంపకాలలో ఆ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని 1000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు. ఆ పంపకాలలో జరిగినటువంటి గొడవలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? ఆవిడ మాట్లాడుతున్నారు, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఇవాళ అందరు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మేము 10 ఏళ్లుగా ఇదే బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇవాళ బీజేపీ తీసుకొచ్చినటువంటి జిఎస్టీ గాని, డిమానిటైజేషన్ గాని, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గాని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు గాని బీఆర్ఎస్ కదా బీజేపీ సపోర్ట్ చేసింది. ఇవాళ కవిత విషయంలో, ఆనాడు బెయిల్ విషయంలో కూడా మేము మొదటి నుంచి అదే చెప్పినాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండ్ లో భాగంగానే కవిత బెయిల్ కూడా వచ్చింది. అసలు ఇదంతా కూడా బీజేపీకి, అందుకే పార్లమెంట్ ఎలక్షన్ లో 8 సీట్లు గెలవడానికి కారణం కూడా బీఆర్ఎస్. ఇవాళ కొత్తగా చెప్పేదే ఉందండి. ఇవాళ అదే 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మరి పార్లమెంట్ సీట్లలో 0 ఎందుకు వచ్చిందండి? తెలంగాణ అంటే నేనే అని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఒక 0 సీట్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఉదాహరణలు కనబడుతున్నాయి. వాళ్ళ పార్టీ ఫ్యామిలీ గొడవలండి, ఇది ఆస్తి పంపకాలలో జరిగినటువంటి గొడవల విషయం తప్ప ఇది మరేది కాదు. మన కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలు చెప్తారు కదా. ఇవాళ మీరు 10 ఏళ్లలో ఏం చేసిరు? లింగం గారు, అయితే బీజేపీ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూనే మనం చూస్తున్నాం. మీరు కూడా అదే ఆరోపిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అని కవిత మళ్ళీ చెప్తున్నారు. అంటే ఆ కామెంట్ తో మీరు ఏకీభవిస్తారా? నేను ఇప్పుడు అందుకే ఉదాహరణ చెప్పినండి, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇంకా మళ్ళీ దాన్ని సపరేట్ గా చూడవలసిన అవసరం లేదు కదా. ఇవాళ బీజేపీ పార్లమెంట్ లో 8 సీట్లలో 8 గెలవడానికి కారణం ఎవరండి? అదే విధంగా మొన్న జరిగినటువంటి కవితను నడిపించేదే రేవంత్ రెడ్డి, కవితకు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసేదే రేవంత్ రెడ్డి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను అదే అనండి, కవితకు కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి? మీరు చెప్పాలి. ఇవాళ ఇది కూడా ఇవాళ కవిత విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణ సొమ్ము దోచుకొని ఆ దాచుకున్న వాటాల పంపకంలో వచ్చిన గొడవలు తప్ప ఇవి మరేవి కావు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ మా పాలన గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు మరి 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. ఇవాళ కనీసం మాట్లాడే ముందు స్టోరీని మాట్లాడాలి. ఇవాళ మేము ఏం చేసామండి? మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్ల మీ పాలన అంతా కూడా అవినీతి అక్రమాలే కదా. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, ఇవాళ టెలిఫోన్ టాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం అవినీతి, ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారు కదా. ఇవి 1000 కోట్లు ఎట్లొచ్చినాయండి కేసీఆర్ ఫ్యామిలీకి, కవితారావుకు, హరీష్ రావుకు, కేటీఆర్ కు? ఈ 1000 కోట్లు ఫామ్ హౌజులు ఇవన్నీ ఎట్లొచ్చినాయండి? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మే కదా. ఆ సొమ్ము పంపకాల వాటల్లో గొడవలు రావడం వల్ల ఇవాళ మీరు కొట్లాడుకుని ఇది కాంగ్రెస్ పార్టీకో ఇంకో తెలంగాణకి ఏం సంబంధం అండి? ఇవాళ వాళ్ళ ఫ్యామిలీల ఆస్తి పంపకాల గొడవలు, ఇది చాలా స్పష్టంగా నేను మరీ చెప్తున్నాండి. ఓన్లీ ఆస్తి పంపకాల్లో జరిగిన గొడవలు తప్ప ఇది మరేది కాదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకుడు. ఇవాళ చర్చ మన దేని మీద పెట్టినామండి? మా పాలన గురించి మాట్లాడదు. ఎస్, వీఆర్ రెడీ టు డిబేట్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందండి? మొత్తం కూడా అవినీతిమయం కదా. మేము ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మీరు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిరు. ఇవాళ అయినా కూడా తెలంగాణ పునర్నిర్మాణం చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా,
ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు రేయింబవులు కష్టపడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరైంది. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ పరిపాలన జరుగుతుంది. మీ గడిల పాలన కాదనే కదా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గడిలలో ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. ఇప్పటికైనా మారండి. ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు గతంలో మీకు బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఎస్, ఇంకా మనం ఏ విధంగా బెటర్ గా చేద్దాం ఆ విధంగా మాట్లాడు. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఎస్, వీఆర్ రెడీ టు టేక్. మీ లెక్క మేము ఇతరులు మాట్లాడకుండా మేము వినడానికి సిద్ధం. చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తి వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కడానికి డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బందులు పెడుతోంది. ఎవరు డైవర్షన్ చేస్తున్నారండి? అదే చెప్తున్నా. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరండి? బీఆర్ఎస్ నాయకులే కదా. ఇవాళ కేసీఆర్ కు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేటీఆర్ కు ఇవాళ నోటీసులు ఇచ్చారు. దీని నుంచి డైవర్ట్ చేస్తున్న పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మీ ప్రజాయుత పరిపాలనలో ఇవాళ మా ఎట్లా ఇంకా తెలంగాణని దేశంలో ఒక అగ్రగామిగా నింపాలని మేము నిరంతరం కష్టపడుతున్నాం. మీరు కదా డైవర్ట్ చేస్తున్నారు. మీ అవినీతి అంతా పట్టబయలవుతుంది. ఇవాళ కవిత గారు చెప్పినట్టు కదా మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. మీ అవినీతి ఇవాళ కావాలని అందుకే ఈడీ కేసులలో కేటీఆర్ ని ఫార్ములా ఈ రేస్ లో ఎందుకు కేటీఆర్ గురించి ఈడీ ఫైల్స్ ముందుకు పోవట్లేదండి? ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో అండర్స్టాండింగ్ లో భాగంగానే కదా. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు చేర్చడం దాని గురించి ఏం మాట్లాడతారు? బీజేపీ ఎందుకు కేసీఆర్ బీజేపీ రెండు ఒకటే. ఇవాళ కేసీఆర్ ప్రోత్బలంతో ఇవాళ గతంలో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. దాంట్లో భాగంగా ఇవాళ బీజేపీ ఏదో మా నాయకుల మీద ఇవాళ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ను వేధించడం కొత్త కాదండి. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే చేస్తున్నారు. అయినా కూడా మా నాయకులు ఎక్కడ భయపడలేదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా భయపడలేదు. ఇక్కడ అవినీతి ఏడ జరిగిందండి? మా పార్టీ పత్రికను ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేషనల్ హెరాల్డ్ ని ఆనాడు ఈ దేశానికి ఒక పత్రికగా నిలబడి దేశ ప్రజలకు సమాచారాన్ని అందించిన పత్రిక. డిబేట్ లో మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు ఆచార్య గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి ఆచార్య గారు. నమస్కారం అండి. సో ఆచార్య గారు, కవిత ఈ రోజు మీడియాతో జరిపినటువంటి చిట్ చాట్ లో చాలా విషయాలపై చాలా క్లారిటీగా ఆవిడ మాట్లాడారు. మేజర్ గా బీఆర్ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటువంటి ప్రక్రియకు ఏనాడో అడుగులు పడ్డాయి. ఇది 100% కాదు, 101% బీజేపీతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఏమంటారు మీరు? నిజంగానే ఆ వాదనలు కరెక్టేనా? ఎంతవరకు వాస్తవం? కవిత గారు మాట్లాడేది 100% తప్పది. ఎందుకంటే ఆమె ఫ్రస్ట్రేషన్లు ఉంది. ఆమె ఏదైతే జైలుకు ఇచ్చిన తర్వాత తండ్రి గాని లేకపోతే అన్న గాని సరైనటువంటి విధంగా ఆమెని ఏదైతే చూడలేనటువంటి పరిస్థితులల్లా ఆమె ఇలా ఫ్రస్ట్రేషన్ గురై బీజేపీ మీద అక్కసు వెళ్ళగక్కుంటున్నది. ఇది చాలా తప్పు. బీజేపీలా ఒక పార్టీని విలీనం చేసుకునే సంస్కృతి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేదు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళకు సిద్ధాంతము, ఒక ఐడియాలజీ ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీని మేము కలుపుకొని భారతీయ జనతా పార్టీని కలుషితం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. కాకపోతే రాజకీయాలలో అలయన్స్ రాజకీయాలు ఉంటాయి. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో చిచ్చుబెట్టి పార్టీలో విభేదాలు సృష్టించి విడగొట్టేటువంటి ప్రయత్నము, అలాంటి చేసేటువంటి సంస్కారం బీజేపీకి ఉంది అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు అనని మేము అటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రంలో ఒక పార్టీని మెడిచి చేసుకున్నటువంటిది అట్లేమీ లేదు. రెండవది, బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఏదైనా అలయన్స్ జరిగిందంటే అది కాంగ్రెస్ తోటే జరిగింది. ఏనాడు కూడా బీజేపీ అలయన్స్ అనేది బీఆర్ఎస్ తోటి లేదు. ఇవన్నీ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని బీఆర్ఎస్ కు మిత్రపక్షం అని, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు మిత్రపక్షం అని వాళ్ళు టైంపాస్ చేసుకోవడం జరుగుతుంది. క్షణకానందం పొందుతారు. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ తోటి అలాంటి ఒప్పందం గాని మాటలు గాని లేవు. ఆమె అనుకున్నది ఏంటంటే ఒకవేళ
నేను జైలు పోకుండా ఇట్లా తప్పిస్తారో ఏమో, ఏదైతే వాళ్ళ ఫాదర్ గాని వీళ్ళు ఏదైనా మాట్లాడితే బాగుండని ఆమె ఊహించుకోవచ్చు. అంతేగాని బీజేపీకి బీఆర్ఎస్ కు ఎలాంటి భావ సారూప్యత లేదు, అటువంటి ఐడియాలజీ కాదు, అంత నీచమైనటువంటి రాజకీయాలు బీజేపీ చేయదు. ఇవాళ ఈ దేశంలో ఏదన్నా ఒక పార్టీని మేము మెర్చి చేసుకున్నాం, మా సత్సంబంధాలు ఉన్న శివసేన పార్టీని కూడా మేము మెర్చి చేసుకోలేదు కదా. కానీ మరి మీ పార్టీ నాయకులే ఎందుకు చెప్తున్నారు? కవిత మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది అని కూడా చెప్పారు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి ఇవన్నీ గాలి మాటలు. మీ పార్టీ మాట్లాడింది కూడా గాలి మాటలేనా? మా పార్టీ అధికారికంగా మాట్లాడలే. కిషన్ రెడ్డి గారు మాట్లాడినరా, నడ్డా గారు మాట్లాడినరా, లేకపోతే ఇంకెవరన్నా పూర్తి స్థాయి బాధ్యత ఉన్న వాళ్ళు మాట్లాడినరా? ఎమ్మెల్యే మాట్లాడితే దానికి ఒక అర్థం లేదంటారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మా పార్టీ టిఆర్ఎస్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ విలీనం కానీకే టిఆర్ఎస్ ఒప్పుకొని మాట్లాడుకొని వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అందులో మెర్జ్ కాలేకపోయింది? మాకు సంబంధం లేదు, మేము ఎన్నడూ మెర్జ్ కావాలని ఆలోచన చేయలే. మాకెందుకండి ఒక రాజకీయ పార్టీ, ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా మాకు సంబంధం లేనటువంటిది, మా ఐడియాలజీ కాదు అది. మేమెందుకు చేసుకుంటాం? తప్పది, ఆ చర్చనే రాంగ్ అది. ఇలా ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే ఆవిడంటే ఫ్రస్ట్రేషన్ అండి. ఆచార్య గారు, నేను అడిగేది ఒకటే, మీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు విన్నారు. పెద్ద ప్యాకేజ్ కోసం బీఆర్ఎస్ తో చర్చలు జరిగాయి, చేతులు కలపడానికి సిద్ధం అయ్యారు అని ఆయన ఆరోపించారు. దానికి ఎగ్జాంపుల్ గా గతంలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను, అలాగే వాళ్ళు పోటీ చేయాల్సినటువంటి నియోజకవర్గాలను కూడా మీరే డిసైడ్ చేశారు. ఐ మీన్ బీఆర్ఎస్ డిసైడ్ చేసింది కదా అని. ఇవన్నీ రాంగ్ అండి, ఇవన్నీ రాంగ్. బీజేపీ సొంతంగా 8 సీట్లు గెలిచిన తర్వాత ఇలా ప్రజలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీకి పట్టం కట్టి బీజేపీకి 8 సీట్లు ఎమ్మెల్యేలు, 8 సీట్లు ఎంపీలు ఇచ్చారు. ఇలా గాలి మాటలు మాట్లాడితే ఎవరు మాట్లాడితే అది గాలి మాటలే అని చెప్తున్నా, అది అథెంటిక్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కావు ఇవి. మేము ఒకటే చెప్తున్నాం, బిఆర్ఎస్ పార్టీ తోటి చర్చలు అనేది అది ఉత్తి మాటలు లేదు. అది కవిత గారు ఆమెకు తండ్రి మీద, అన్న మీద, వాళ్ళ ఇప్పుడు కవిత గారు మాట్లాడిన దాని మీద ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నారు. ఆమెకి ఏ దయ్యం కనపడదో పేరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆమె పేరు చెప్పకుండా అందరినీ బ్లాక్ లో పెట్టి అందరినీ ఇవాళ రాజకీయాలనేదో మరొక షర్మిల గానికేం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆమె అవుతుందా కాదా కావాలని కూడా మేము కోరుకోం. ఆమె అదే పార్టీలు ఉండాలి, అదే పార్టీలో ఆమె కొనసాగాలని కోరుకుంటాం. మాకు వచ్చే ప్రయోజనం ఏంటి? మాకు ప్రయోజనమే లేదు. మేము ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు, ఇట్లాంటి పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. రైట్ అండి, ఓకే. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, కవిత చాలా క్లియర్ కట్ గా బీఆర్ఎస్ బీజేపీ మర్జ్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి, నేను దానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆవిడ ఒక పక్క చెప్తున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో కవిత ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే అవి అడుగులు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు అంటుంటే, బట్ కవిత వర్షన్ మాత్రం వేరేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునిగిపోయేటువంటి నావలాగా ఆవిడ చెప్తున్నారు. సో మొత్తానికి ఏం జరుగుతుందంటారు? కవిత అడుగులు ఎటువైపు, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందంటారు? ఒకటి, ఆమె లేవనెత్తిన అంశాలు పార్టీలో చాలా కార్యకర్తలు గందరగోళానికి అయితే గురి చేస్తుంది. అలాగే పార్టీ ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. సరే, ఫైనల్ గా వాళ్ళందరూ రాజీపడి ఉండవచ్చేమో, కానీ డ్యామేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అది డ్యామేజ్ ఎంత సులభంగా పోదు. ఒకసారి అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న నాయకుల మధ్య అంత సులభంగా అది సమసిపో. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉండటం వల్లనే, అంటే అంతర్గతంగా ఉండటం వల్లనే ఆమె ఎక్స్పోజ్ అయింది. లేకుంటే ఎక్స్పోజ్ అయ్యేది కాదు, చదువుకొని పోయేది. ఎక్స్పోజ్ కావడానికి కారణాలు సరే, ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళేమో ఆమె కాంగ్రెస్ కి వెళ్తుంది అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీకి వెళ్తుంది అంటారు.
అయితే రెండు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జాతీయ పార్టీ. రెండు జాతీయ పార్టీలకు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలహీనపడటం కావాలి కానీ కవితను తీసుకొచ్చి ఏదో మనం బలపడతామనేది అది కళలోని మాట. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఎవరికి ఉపయోగపడదా. ఎందుకు ఆమె ఎక్కడ చేరినా కూడా ఇవాళ ఓటర్స్ కానీ ప్రజలకు కానీ ఏం కనపడుతుంది, లిక్కర్స్ కాము కంటికి కావాలి. అది అంత సులభంగా సమస్య పోతుంది. అలాంటి పరిస్థితులు కాంగ్రెస్కి ఏం లాభం? ఆమె వస్తే రేపు ఒకవేళ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, ఆమె కాంగ్రెస్ పైన బీజేపీ అస్త్రంగా ఉపయోగిస్తుంది. చూడండి, లిక్కర్ కేసులో ముద్దాయి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది, ఆమె పార్టీని తెచ్చుకున్నారంట. లేదు, బీజేపీ పైన కాంగ్రెస్ వాళ్ళు అలాగే మాట్లాడతారు. అలాగే ఆమెకి ఏమైనా లాభమా వెళ్తే ఇటు అంటే ఏం లాభం ఉంటుంది? ఒక లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నటువంటి ఆమెకు బీజేపీ ఏమి చేయగలుగుతారు? ఆమె తీసుకొని ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు ఏం ఆలోచిస్తాయంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ కాదు. కాబట్టి కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది? బీఆర్ఎస్ బలహీనపడాలి, రేపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకా బలహీనపడాలి, నెక్స్ట్ ఎన్నికల్లో అది మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తుంది. బీజేపీ కూడా ఏం ఆలోచిస్తుంది? ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడాలి వాళ్ళకు కూడా. పడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రజలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడింది కాబట్టి బీజేపీ వైపు మొగ్గుతారేమో, బీజేపీ మళ్ళీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంగా రావచ్చునేమో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఎటొచ్చి ఇప్పుడు ఏమైందంటే ఆమెకు ఏ ప్రయోజనం ఉండదు, ఈ రెండు పార్టీలకు ప్రయోజనం ఉంటుంది, నో డౌట్. ఎందుకు? ఖచ్చితంగా ఆమెతో పార్టీ ఒకవేళ ఆమె కొత్త పార్టీ పెట్టినా, లేదు ఆమె పార్టీలో అసంతృప్తి నాయకురాలుగా ఉన్నా కూడా ఆమెకంటూ ఒక గ్రూప్ ఉంది, నో డౌట్. ఆ గ్రూప్ వాళ్ళు ఆమెతో పాటే ఉంటారు. ఎందుకు? ఆమెతో రకరకాల ప్రయోజనాలు పొంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ప్రయోజనం ఇది? ఏమిటి? ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇది బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి నష్టమే జరుగుతుంది, ఏమి సందేహించాల్సిన అవసరమే లేదు. ఈ రెండు పార్టీలు బెనిఫిట్ పొందుతాయి, కాంగ్రెస్ బీజేపీ. అందరూ వాళ్ళు తీసుకోరు, ఆమె వెళ్ళరు. ఆమె కూడా చెప్పేసి చెప్పారు కదా, కేసీఆరే బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వంలో పనిచేస్తాను, నేను పార్టీ లేదు అని చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి, నేను వద్దన్నాను అని చెప్పి. అయితే ఎప్పుడు ఇది? అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇరు పార్టీల మధ్య కొంతమంది నాయకులు చర్చించిన మాట వాస్తవము. అది ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఇది బీజేపీ మేము పొత్తు పెట్టుకోవాలని అనుకోలేదంటే ఎవరు చెవురప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు చర్చలు జరిగాయి. కాకపోతే ఏంటంటే కొన్ని బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా ఉంటే పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ పార్టీకి డ్యామేజ్ అయిపోతే పెట్టుకుంటారు, పెట్టుకోరు కదా. అవన్నీ వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత అది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఎవరికి వాళ్ళు పోటీ చేసుకున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక అనుమానం ఓటర్స్ ఏమొచ్చిందంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీని మేము ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించి అన్ని స్థానాలకు పోటీ చేసి చివరికి 8 స్థానాలకు పరిమితమై అత్యంత దారుణంగా హైదరాబాద్ సీట్లో రాజాసింగ్ తప్ప అన్ని సీట్లు ఎంఐఎం వదిలేస్తే మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పోయాయి. ఎందుకు పోయాయి అంటే ఇక్కడ కొంత బీజేపీ నాయకులు కొంతమంది అనుమానం. ఏమని? అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఎలాగూ గెలవలేము, మీకు సహకరిస్తాం, ఇండైరెక్ట్ గా మేము ఈ యొక్క క్యాండిడేట్ల సెలక్షన్స్ లో బలహీన వాళ్ళని సెలెక్ట్ చేస్తాము, మీకు ఉపయోగపడతారు,
పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సహకరించండి, Yeah. మీరు కూడా బలహీన అభ్యర్థులను పెట్టి మాకు 10 సీట్లు మినిమం వచ్చేటట్టు చేయండి అని చర్చలు జరిగాయి అన్నది ఇప్పటికీ అనుమానం ఉంది. ఎందుకంటే సీట్లు మొత్తం ఓడిపోయారు రైట్. రాజేష్ సింగ్ తప్ప. ఎస్. ఎందుకు ఓడిపోయారు మరి? నేను దీనికి మన మిత్రులు ఒప్పుకోకపోవచ్చు. నేను హైదరాబాద్ ఓటర్ని, నేను పోలింగ్ కేంద్రానికి పోయాను, లేటుగా మధ్యాహ్నం తర్వాత పోయా. అప్పుడు ఓటర్స్ ఎవరు లేరు. శుభ్రంగా లోపల బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రీసైక్లింగ్ చేస్తున్నారు ఓటింగ్. అంటే ఈ 5 కూడా లోపల పోయారు, అక్కడే నిలబడి ఉన్నా, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ నిలబడారు, మళ్ళీ రైట్. లోపలికి వెళ్తే అక్కడ బీజేపీ అక్కడ ఏజెంటే లేడు. ఏమన్నారు ఇప్పుడు దానికి? యా, అనుమానం వస్తుంది కదా నాలంటే కూడా. ఎస్. సో రామూర్తి గారు, ఇప్పుడు కాంగ్రెస్ మునిగిపోయే నావా అని కవిత అంటున్నారు, అలాగే బీఆర్ఎస్ ను నేను వదలను అని కూడా ఆవిడ చెప్తున్నారు. అంటే ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, అంటే పార్టీలో ఉంటూ హైకమాండ్ ను ఇరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని దేనికి సంకేతంగా చూడాలి? లేదంటే ఆమె కనిపించింది చెప్పింది, దాని విషయంలో పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందని మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ కానీ అదే విధంగా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకి వీళ్ళకి పొత్తు వీళ్ళకి వాళ్ళకి పొత్తు ఇవన్నీ ఒక నిమిషం పక్కకు పెడదాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న కూడా చూద్దాం. భువనగిరి ఎన్నికలు జరిగినాయి, చైర్మన్ ఎన్నికలు. చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నది కాంగ్రెస్, అదే విధంగా బీజేపీ. అక్కడ వాళ్ళ దోస్తాన్ని బయటపడ్డది. అదే విధంగా హుజరాబాద్ ఎన్నికల్లో మా అభ్యర్థిని ఒడగొట్టడానికి వాళ్ళిద్దరూ ఏకమై ఏ విధంగా చేశారన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అదే విధంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ దోస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి ఒక 15 days బ్యాక్ అందరం విన్నాం, నేను ఏదైతే మోడీకి సంబంధించిన ఏదైతే అంశాలను ముందుకు తీసుకొని పోతున్నానో నా పార్టీలో ఉన్న చాలా మందికి నచ్చట్లేదు, కాబట్టి నా మీద విషయం కక్కుతున్నారని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అదే విధంగా మిత్రుడు అయితే లింగన యాదవ్ దోచుకోవడం గురించి మాట్లాడండి. అసలు దోచుకోవడం గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు కాదు, ఉపనిషత్తులు వల్లించినట్టుంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం ప్రతి నెలకు వస్తున్నదని ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు 18 నెలలు అంటే 3,33,000 కోట్ల ఆదాయం ఇప్పటికి రావాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 అప్పు. ఈ రెండు కలిపితే 4,93,000 ఏదైతే కోట్ల ఆదాయం, అంటే 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు. ఒక 5 కాళేశ్వరం ప్రాజెక్టు కట్టచ్చండి. మేము అప్పు తీసుకొచ్చింది మిత్రుడు తప్పు చెప్పండి, 7,5 కోట్లు అన్నాడు. కాగు రిపోర్టు తప్పు చెప్పదు. అసెంబ్లీలోనే హరీష్ రావు గారు ప్రత్యేకంగా మాది 4 లక్షల చిల్లర కోట్లే, ఇది కాగు రిపోర్ట్ చూడడం జరిగింది. అదే విధంగా ఆర్బీఐకి సంబంధించిన వివిధ అంశాలను కూడా చూపెట్టడం జరిగింది. అక్కడ నోట్లో వేరేసుకుంది. అదే విధంగా గడిల పాలన గురించి, ఫామ్ హౌస్ పాలన గురించి చెప్పింది. వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే, ఎవరిది వద్దండి, కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ లోనే మీకు ఏదైతే ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలంటే ముక్కు మీద డైరెక్ట్ గుద్ది చెప్పారు ప్రజలు. అదే విధంగా నేనేమంటున్నా, మేము చేసినప్పుడు 4,20 4,30 మేము చేసినాం. దానికి వాస్తవంగా ప్రాజెక్ట్ కట్టాం. అదేవిధంగా 33 జిల్లాలకు సంబంధించి సమీకృత కలెక్టరేట్ కట్టాం. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ చేసినాం. మా వల్ల ఎంతైతే అంత చేసాం. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం. కానీ ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంత బెటర్ గా చేయాలనుకున్నాం, అంతే తప్ప కానీ మేము వాళ్ళకి టైం ఇచ్చాం. 1 year దాకా కూడా ఏం మాట్లాడలేదు. కేసీఆర్ గారు బయటికి రాలేదు. నువ్వు రా అని ఎంత కొట్లాడినా ఏం చేసినా ఇది ఖోఖో కాదు, కబడ్డీ కాదు. ఎందుకంటే అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మార్చుకున్నప్పుడు ప్రజలు ఏ విధంగా వాళ్ళను ఇప్పుడు చీత్కరించుకుంటున్నారు, బండ బూతులు తిడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి నేను పుట్టినప్పటి ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రజలు ఇంత విపరీతమైన బూతులు తిట్టినా ఇదే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజలలో వీళ్ళ పరిస్థితి బాగాలేదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని అంటే దానికి తగ్గటువంటి ఖజానా అక్కడ లేదు, బడ్జెట్ ఉందండి. నేను చెప్తా వినండి, నేను ఒక క్లియర్ చెప్తా మీకు. ఇప్పుడు 5 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు మొత్తం లెక్కలు పట్టుకొని వస్తా, నేను అసెంబ్లీ పెట్టమనండి. ఇప్పుడు 5 లక్షల కోట్లకు సంబంధించి ఏమేమి తీసుకున్నారు, ఎక్కడెక్కడ నేను చెప్తున్నా కదండి. 30% ఆడ ఒక మంత్రికి పేరు పెట్టింది ఎవరంటే వీళ్ళు అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యేని. అదే విధంగా సచివాలయం కమిషన్ల దుకాణం లాగా నడుస్తున్నదన్న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కంప్లీట్ సచివాలయంలో లేండి కదా. అదే విధంగా ఏదైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడు, నేను ఆ హోమ్ మినిస్టర్ విషయం అంటున్నా, ప్రస్తావన తీసుకున్నాను. ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ భార్య గారే ఇంట్లో దుకాణం ఓపెన్ చేసినట్టు జగమేరుగా సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ బిల్లులు రావాలంటే ఒక 10% 20% పట్టుకొని పోతే పని అవుతుంది అనేది
చిన్న పిల్లగాంది తట్టి లేపి నిద్రలకి లేపి అడిగినా కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. రైట్, దీనిపైన ఎందుకంటే లింగం గారు మాట్లాడారు. రమేష్ ఇప్పుడు మీ ముందు అండి మేము 9 ఏళ్ళు ఉన్నాం Yes, సచివాలయంలో లింగం గారు. రామూర్తి గారు, ఒక నిమిషం. ఆన్సర్ చేయండి. రోజా గారు మీరు టైం అందరికి సమానంగా ఇవ్వాలండి. యూఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ టైం. లాస్ట్ టైం కూడా అతనికి ఎక్కువ ఇచ్చావు, మరి అంత టైం మాకు కూడా ఇవ్వండి. మీరు మీరు బాగా ఎన్నో గుర్తుపెట్టుకున్నారు. allegations చేస్తున్నాడు. లాస్ట్ టైం రోజా గారు. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. Yes, రోజా గారు బిఆర్ఎస్ నాయకుడు ఎంత వేగ్గా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. This is not a way. నువ్వు మాట్లాడినప్పుడు యూ స్పీక్ Yes, నేనేమంటున్నా అంటే బిఆర్ఎస్ నాయకుడు ఎంత అంటే ఆ అబద్ధాలని ప్రచారం చేస్తాడు. బిఆర్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఇవాళ మళ్ళా ఒకసారి మీ చర్చ ద్వారా బహిర్గతమైంది. మీరు నిజంగా ఇవాళ చెప్పండి. 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ 7,000 లక్షల కోట్ల పైగా అప్పు తెస్తే ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఎంత కట్టారు? మీరు విను, నేను చెప్తా విను. ఫస్ట్ నువ్వు ఊకి ఇంటరప్ట్ చేస్తా, నేను కూడా నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం. అది కాదు కదా చర్చ. మనం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మిత్రమా. అడిగేది క్వశ్చనే మిత్రమా. అరే నువ్వు ఆగు, ఇక నేను కూడా మాట్లాడతా, ఆగు. నువ్వు విను నువ్వు ఫస్ట్ విను. ఇక క్వశ్చన్ కి ఇస్తాను, ఇక క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే మొత్తం మరి మన ఇద్దరే మాట్లాడుకుందాం. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు చేసిన అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు? 22,408 రూపాయలు కట్టి మీరే మాట్లాడండి. మరి రోజా గారు మీరే నిమిషం. చేయండి. మరి మమ్మల్ని వై యూ ఇన్వైటెడ్ అదర్స్? మీరు వినట్లేదు. లింగం గారు ఒక నిమిషం. మీరు ఈ ఆర్గ్యుమెంట్ తోనే మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడలేకరా? ఐ కెన్ ఆల్సో స్పీక్ మోర్ దెన్ దట్. ఒక్క నిమిషం. లింగం గారు ఈ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ తోనే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం, టాపిక్ మాట్లాడండి. టాపిక్ ఇప్పటిదాకా ఏం మాట్లాడండి? మాట్లాడండి. ఇప్పుడు టాపిక్ దేని మీద ఏందండి? ఇప్పటిదాకా జరిగినటువంటి బిఆర్ఎస్ నాయకుడు మాట్లాడింది కవిత లెటర్. ఇవాళ సబ్జెక్ట్ ఏంటండి? కవిత లెటర్ గురించి గాని, కవిత ఈ రోజు మాట్లాడినటువంటి కానీ ఎక్కడైనా బిఆర్ఎస్ నాయకుడు మాట్లాడిందా? చెప్పిన నేను మా ప్రభుత్వం సంవత్సరం నేను కొత్త ఎందుకండి ఏం మాట్లాడతారు? ఇట్లాంటి వాళ్ళు ఎందుకండి? వై యూఆర్ ఎంకరేజింగ్? మాట్లాడండి. మేము డిబేట్ కి ఎవరిని పిలవాలో కూడా మీరే చెప్తే ఎలాగండి? మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ నాట్ రైట్. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి సార్. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ చర్చ ఎందుకండి? మరి మీరే కానివ్వండి. మరి ఓన్లీ బిఆర్ఎస్ ఇన్వైటెడ్, ఓన్లీ బిఆర్ఎస్ లీడర్స్ లెట్ యు కండక్ట్ ఎ డిబేట్. లింగం గారు సబ్జెక్ట్ చెప్పండి. తెలంగాణ ప్రజాప్రభుత్వం మీ 10 ఏళ్ల అవినీతి గురించి చేసినటువంటి మీ అవినీతి గురించి చెప్పమంటావా? ఎవరు అవినీతి ఏందన్నది ప్రజలు ఒక్క నిమిషం. లింగం గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడతారా, ఆయనతో ఆర్గ్యూ చేస్తారా? లింగం గారు ఎన్ని కట్టావు, ఏం చేసినావు చెప్పండి. ఒక్క నిమిషం. రామూర్తి గారు లింగం గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడతారా, ఆయనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారా? లింగం యాదవ్ గారు, లింగం గారు కావాలని టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే సమాధానం లేదు కదా. లింగం గారు సమాధానం ఎప్పుడు కోపము, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ రావడం లింగం యాదవ్ గారు రామూర్తి గారు దయచేసి రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్కొక్క నిమిషం. ఉమ్మడికాయ దొంగ అంటే ఆయనకైనా లింగం గారు లింగం గారు మీరు సబ్జెక్ట్ రామూర్తి గారు మీరు ఆగండి ఒక నిమిషం. రామూర్తి గారు దయచేసి మీరు ఆగాలి. ఏంటండి ఎవరి గురించి మాట్లాడే ఒక్క నిమిషం. నాయకుల గురించి మీకు ఇచ్చిన టైం మీరు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడానికి సబ్జెక్ట్ పైన మాట్లాడట్లేదు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లింగం గారు థ్యాంక్ యూ. ఆచార్య గారు, రామూర్తి గారు, లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.